తీరా ఫ్రేమ్ తీరా అసలు అది చూడబుద్ధి కావట్లేదు నాకైతే అది అసలు. ఏంట్రా ఈ రకరకాలుగా బ్లాక్ ఒకటి, డార్క్ ఎల్లో ఒకటి, రకరకాలుగా ఉంది మాస్టర్ ఈడ మొత్తం. ఏంట్రా ఇది? నువ్వు పైన టెక్స్చర్ అబ్జర్వ్ చేసాడు. అరే ఓపెన్ చేయ అయితే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు యాక్చువల్గా చాలా మంది మనకి మన బెంగళూరు ఫ్రిడ్జ్ టూర్ చేయండి చూడాలనుకుంటున్న వీడియో అని అడుగుతున్నారు కదా. అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రిడ్జ్ ఉందో లేదో మాకు తెలియదు, ఆ వీడియో మనం చేయలేము కాబట్టి దానికి ఒక 20% రిలేట్ అయ్యేటట్టు ఒక ఫ్రిడ్జ్ టూర్ అనిపించింది అనమాట. అంటే ఓ ఫ్రిడ్జ్ కొంచెం సిమిలర్ గా అనిపించింది, సో అందుకే ఈరోజు మనం ఆ ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఓపెన్ ద ఫ్రిడ్జ్. మేము బోల్డ్ ఊర్లు తిరిగి ఇలాంటివి కొని ఇలా అప్పించుకోవాలి ఫ్రిడ్జ్ కి అనుకున్నాం. ఇంతవరకు మేము తిరిగినవన్నీ ఓన్లీ ఒకే ఒక ఊరికి, అది వయనాడ్. సో ఇంకా యాక్చువల్గా అసలు అది ఏందో నాకు అర్థం కాదు. ఈ మధ్య ప్రతి ఒక్కరు ఎవరు చూసినా ఎక్కడికి పోయొచ్చు ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు, లేకపోతే ఎవరైనా పోతే వాళ్ళతో తెప్పించుకొని మరీ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు. మనం కూడా పెట్టుకోవాలి ఈ హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు అన్ని స్క్రీన్ షాట్లు తీసి మ్యాగ్నెట్లు మనం పోయిన ఫ్రిడ్జ్ టూర్లు, హోమ్ టూర్లు అన్ని సూపర్ చెప్పి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటించిపోయాము. అంటే మేము అవన్నీ తిన్నాము. ఈ బ్రాండ్ ఏంటో మీరు చూడలేదు. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఎక్కడ వెళ్ళొస్తో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెడతారు కదా. సో ఇప్పుడు అక్కడ పోలేరు వాళ్ళు కాబట్టి ఒకటే దగ్గర పోయారు కాబట్టి మిగతా ఖాళీ ఉందని చెప్పి వాళ్ళు ఏమైతే తింటారో అవన్నీ కూడా ఫ్రిడ్జ్ అట్లా అతికి పెట్టేసారంట స్టిక్కర్స్. మన మధ్యలో యాపిల్ లోగో ఏంది? యాపిల్ ఫోన్ కూడా తింటారా ఈ మధ్య? యాపిల్ లోగో అడిగినావు కదా, ఆగు దాని గురించి కూడా చెప్తారు, ఆగు. అది అర్థమైందా? అర్థమైందా? నైస్. ఈ యాపిల్ సిఇఓ వాళ్ళు స్టీవ్ జాబ్స్ అందరూ ఉన్నారు కదా, అంటే ఆయన లేడనుకో ఇప్పుడు, అంటే వాళ్ళు ఇంకా కనుక్కోలేరు కదా యాపిల్ ఫ్రిడ్జ్ ని. సో అందుకే వీళ్ళే సొంతంగా ఇన్నోవేట్ చేసిన అనమాట, క్రియేట్ చేసుకోరు. వీళ్ళు యాపిల్ లోగో పెట్టి ఐ ఫ్రిడ్జ్ అంటారు. మీన్ వైల్ సామ్సంగ్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రెండు ఒకేలా ఉంటాయి. అవును, నేను చెప్తాను, రెండు ఒకేలా ఉండవు. ఇది కొంచెం దారుణంగా ఉంటుంది, ఇది చాలా దారుణంగా కాదు. బ్రదర్ ఏంది కొంచెం హర్ష సాయి లాగా డైలాగ్ మాడ్యులేషన్ గొంతు సేమ్ ఉంది. ఫస్ట్ కంపార్ట్మెంట్ చూద్దాము. కంపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అట. ఇప్పుడు అనాలరా స్టేషన్ మాస్టర్ అని. ఇప్పుడు అన్న స్టేషన్ మాస్టర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అంట. అయితే మన ఫ్రిడ్జ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుండే. కంపార్ట్మెంట్ ఇంకా మై గుడ్నెస్, చూసారా? వెరైటీ పౌడర్స్. ప్లేస్ లేదురా అందులో. ఫ్రిడ్జ్ ఇప్పుడు ఇక్కడ ఊపిరాట్లేదు, బయటికి తీసుకెళ్ళు. సామాన్లు తీసేసి ఫ్రిడ్జ్ ని కాపాడన్నా. ఫ్రిడ్జ్ లో సామాన్లు బాగుండాలన్నా. అది ఎవరు చెప్తే మామే చెప్తున్నాం చూడ. అది ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీజర్ లో కఫ్ సీల్స్ డబ్బా ఏం చేస్తున్నాడా? మనం ఇంకా డేంజర్ పెట్టినాము. కాఫ్ సీల్స్ డబ్బాలు కాఫ్ సీల్స్ ఉండాలని రూల్ ఉందా? ఐస్ క్రీమ్ ఉంటది, కొత్తిమీర ఉంటది. ఐస్ క్రీమ్ డబ్బాలో కూడా ఐస్ క్రీమ్ ఉండదు. అదే కదా, కాఫ్ సీల్స్ డబ్బాలో కాఫ్ సీల్స్ ఉండాలని. ఇదేంటంటే రెమో గారు నాకు కొంచెం గిఫ్ట్లు అవి చాలా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఆ గిఫ్ట్లు అవి ఇచ్చేసరికి నా హార్ట్ కొంచెం హాట్ అయిపోయి కొంచెం కూల్ చేసుకోవాలి. ఇది ఎక్కడ లాజిక్? హార్ట్ కూడా హాట్ అవుతుందారా? కాదు, ఐస్ ప్యాక్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చా? కనీసం నన్ను ఇరిటేట్ చేస్తుంటాడు, బుర్ర హీట్ అవుతుంది అని చెప్పి ఐస్ ప్యాక్ పెట్టుకుని ఇచ్చిండి అంటే ఒక అర్థం ఉంటది. అది కామన్ రా, అలా అందరు చెప్తారు, కాకపోతే అక్కడ చెప్తుంది. పాపం అన్న ఏదో ట్రై చేస్తున్నాడు కంటెంట్ చేయడానికి. ఎందుకు పాపం అట్లా? బట్ ఒక్క విషయం నచ్చింది,
డోర్ బంద్ చేసి చూసిన కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అక్కడ నేను బాగా అనుకున్నా రిలేట్ అయ్యండి. నేను అనుకున్నా అరే ఇది ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా లేదా మన దాంట్లో అనుకున్నా వీడియో చూసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసిన ఇక్కడే అర్థమైంది మా ఒకటే అని చెప్పి. డోర్ తీస్తే కరెంట్ బిల్ ఎందుకు వస్తుంది ఎక్కువ అలా వస్తుంది కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఎట్లా అంటే నువ్వు డోర్ ఎక్కువసార్లు తీసి పెట్టినా డోర్ ఎక్కువసార్లు తీసి పెట్టినా కూడా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. Yes. అవునా నిజమా? చాలా పాల ప్యాకెట్లు ఉన్నాయి చూసారంటే, ఎందుకంటే నేను మిల్కీ బేబీని కాబట్టి. ఆ? ఈ లోపల కూడా కాదు అరే అరే ఇన్నారా అరా ఇది ఈ డైలాగ్ విన్నారా మీరు? ఇంట్లోనే అంటే వాళ్ళంటే ఓకే గానీ మనం అంటే బాగోలేదు. చాలా పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో ఎందుకంటే మిల్కీ బేబీ అంట. అంటే ఇంట్లో పాల ప్యాకెట్లు ఉంటే మనం మిల్కీ బాయ్ మిల్కీ బేబీలు అయిపోతావారా? అది అవదమ్మా. పన్నీర్ మసాలా ఒకసారి అది ఓపెన్ కూడా చేయలేదు. సో బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడరా అదేం చేస్తుంది ఫ్రిడ్జ్ లో? అది కూడా డీ ఫ్రిడ్జ్ లో. లేదు చెప్తారు ఆగరా, ఇంకా చెప్పలేదు. డబల్ బేకింగ్ బేకింగ్ పౌడరా? ఓ దట్టా ఐ థాట్ వాట్ F2 ఇంట్లో పెడితే ఏం కాదు, కూరలలో వేసిన ప్రాబ్లం. అదే ఎఫ్టులా బ్లీచింగ్ పౌడరా ఓ బేకింగ్ పౌడరా అంతేనా? అంతేనా? బ్లీచింగ్ పౌడర్ కి మీరు షాక్ అయ్యారు కదా. నెక్స్ట్ కింద ఫ్రిడ్జ్ లో పోయినాక ఇంకా వేరే పౌడర్ వేరే ఒకటి వస్తుంది. అది చూస్తే ఏమంటారు మీరు? ఫినాయిల్ వస్తుందా? సర్ఫ్ ఉంటది. మరి అంత దారుణం కాదు కానీ ఒకటి ఉంటది చూద్దాం. అది నీ పనే కదా. ఈనో అయితే అసలు మేము ఫ్రిడ్జ్ లోనే పెట్టాం, లేకంగా ఫ్రీజర్ లోనే పెట్టాం. అదే కదా, ఫ్రిడ్జ్ పైన పెడతాం నార్మల్ గా అయితే. అదే కదా, అది బై మిస్టేక్ ఓపెన్ చేసినప్పుడు పడ్డట్టుందిరా లోపల. అది లేకపోతే ఫ్రిడ్జ్ పాకెట్స్ ఉంటాయి కదా ఇక. అలా పెడతాం. ఇది ఎందుకు ఫ్రిడ్జ్ లో ఉంది? చెప్పలే, ఇవన్నీ పైన పడ్డాయి అవన్నీ ఏంటిది అది? క్లిప్. క్లిప్ ఓడి అమ్మ అరే ఫ్రిడ్జ్ ఇట్లా పైన పెట్టుంటారు, చూసినప్పుడు పడిపోయి ఉంటుంది. ఖాళీ అయిపోయింది. బ్లూ ప్యాకెట్ ఎందుకు కవర్? ఖాళీ అవ్వలేదు. ప్యాకెట్ లోపల ఉంటుందా ఫ్రిడ్జ్ లో? ఖాళీ అవ్వలేదు. యా కాఫీ అనేది ఫ్రిడ్జ్ లో కోల్డ్ కాఫీ పెడతారు. వేసుకున్నాం అని అట్లా ఆహా. deep fridge లో. కోల్డ్ కాఫీ వేయాలంటే కాఫీ పౌడర్ ఫ్రిడ్జ్ లో Yes, పెడితే కోల్డ్ yeah. కాఫీ అవుతుంది. నైస్, బాగుంది. ఈ ఐడియా మనకెందుకు రాలేదు? మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇదేమో కారం పౌడర్, అంటే ఇంట్లో ఆడించిన ఆపరా. కారం పౌడర్. కారం పౌడర్ ఓ కారపొడి కాదా ఇది? అది కారం పౌడర్. వాళ్ళన్ని పౌడర్లు పెట్టుకునేసరికి అది కూడా పౌడర్ అయిపోయింది. సో ఇలా వచ్చారంటే ఇదేమో చిల్లీ పౌడర్, బయట కొన్న చిల్లీ పౌడర్. ఇవేమో పౌడర్ ఏంది, కారం పౌడర్ ఏంది? చిల్లీ పౌడర్ కారం పౌడర్. ఓకే, కారం పౌడర్ అంటే ఇంట్లో పట్టించింది కారం పౌడర్, బయట Yes. కొంటే చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్. బఠానీలు మా అమ్మ ఈ కవర్ లో వేసి పెట్టింది. ఇదేంటో కూడా మాకు తెలియదు. అయ్యో మోగాడివి. ఆ బొటాయిల గురించి చెప్పకండి, ఎందుకంటే బొటాయిలు మా ఆఫీస్ లో కూడా కూర్చొచ్చి అట్లే పడుతుండే. బఠానీలు బొటానికల్ గార్డెన్ చేసిండు. బొటానీలు యాక్చువల్ దాన్ని ఏమంటారు? గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ అంటారు. అది మా ఫ్రిడ్జ్ లో తెలుసా, బూజు వచ్చి అట్లనే ఉండిపోతుండే మా ఫ్రిడ్జ్ లో అయితే. అనుకున్నా, పైన చూసినప్పుడే అనుకున్నా కింద ఇది ఇలాంటిది ఏదో ఉంటదని చెప్పి. ఇప్పుడు ఇది ఒక్కొక్క సామాన్ చూపిస్తే ఎన్నడం వాళ్ళు ఇది కాదు, ఇంత నింపేసిర్రు అయినా కూడా అది ఆర్గనైజ్ గా పెట్టిరు. చూసినావా పైన ట్రేలో పెట్టిర్రు. ట్రేలు ఎందుకు పెట్టిర్రు? సామాన్లు అన్ని పడతలేవు అని ఒకటి చిరికిచి ఇంకా ఇరికిచి పెట్టిర్రు. ఏం ఇరికిచ్చిర్రు? తొక్కు కూడా ఇరికిచ్చిర్రు కింద. నేను యాక్చువల్ గా మీకు గోదాం అని ఎందుకు అన్నాను? ఎందుకే అన్నా, అది ఫ్రిడ్జ్ కాదు గోదాం. ప్లాస్టర్ కూడా వేసిర్రు ఆడ కింద. అరే అవునా? ఇగోరా ప్లాస్టర్ కిందరా. అది సామాన్లు పట్టలేక బయటికి వస్తుందేమో, ఇరికిచ్చి బయటికి రావద్దని చెప్పి అట్లా టీపీస్. అదే కదా. ఆర్బిట్ చూయింగ్ గమ్. సరే కొంచెం అలా జ్యూస్ తెచ్చి ఇవ్వండి, నేను చాలా ఇయర్స్ గా దాచుకున్న స్ట్రాలో జ్యూస్ తాగుతాం. ఏదైనా మంత్స్ ఇయర్స్. రే మన ఫ్రిడ్జ్ కనీసం స్టోర్ రూమ్ అనుకున్నారా? వీళ్ళది డస్ట్బిన్ రా నాయన. డస్ట్బిన్ కాదు గోదాం రా రే, డస్ట్బిన్ వేరే. డస్ట్బిన్ అని ఒకటి ఆప్షన్ ఉంది కదా, అది వాడొచ్చు కదా.
యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లోనే డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, డస్ట్బిన్ కూడా ఒక కంపార్ట్మెంట్ అని. ఓహో వద్దు అయ్యో బాబోయ్ లేట్ అయిపోయింది అది. అది ఏమేమో అయిపోయింది అది. అది లీచి పోయి పిచ్చి అయింది అది. చీచి చీ, 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 చీ. చీచి అయిపోయింది అది నాకు తెలిసిపోతుంది. ఉబ్బిపోయింది ఇంద్ర అది. దానికి లోపల గ్యాస్ నిండి 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 బ్యాటరీ అలా ఉబ్బిపోయింది. ఫస్ట్ దానికి ఈనో తాగిపించండి. గ్యాస్ ఎక్కువ అయిపోయింది మరి. ముగ్గుపిండి నేను ఇంతమంది కూడా చెప్పిన గుర్తుందా, కింద ఇంకో డేంజర్ ఐటమ్ ఉంటది అని చెప్పి, ఇదే అది. అసలు ముగ్గు పిండి ఎవరు ఫ్రిడ్జ్ లో పెట్టేది? అది కూడా ఫ్రిడ్జ్ పైన ఉంటదిరా. మేమైతే ఇంట్లో కూడా పెట్టుకోమరా, బయట ఉంటుంది. అదే కదా, బయట ఉంటది అది. ఆ ముగ్గు అంటే పిండి ఫ్రిడ్జ్ లోపల ఉందా అన్న ముగ్గు విషయం పిండి అసలు. మా మమ్మీ ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటారు. ఓకే, ఫ్రిడ్జ్ పైన పెట్టడం ఇస్ ఓకేరా, కానీ ఈ ఫ్రిడ్జ్ లోపల అది కూడా ఒక ట్రే లోపల పెట్టి చూసినావా? అది కూడా చల్ల ముగ్గు వేయడానికి అనుకుంటాం. ఓ చల్ల చలి ముగ్గా. ఎండాకాలంలో చల్ల ఉంటదన్నా. ఓ ఇల్లు మొత్తం చల్ల ఉండాలన్నా. మేబీ నైస్. వుడ్ బి. వాట్ విజన్, వాట్ థాట్. ఒక రోజు కొట్ట లస్సీ అని. సచ్చియా? లస్సీ కాదు ఇది, పౌడర్. ఏ లస్సీ లేదు, లస్సీ కానీ ఇలా అయిపోయిందండి. ఇది ముగ్గు పిండి అనుకుంటా. ఇదేమో మళ్ళీ ఇంకో నిజంగానే ముగ్గు పిండిరా అది. అరే పౌడర్ కి లిక్విడ్ కి తేడా లేదారా? అదే కదరా. ఆ ఫ్రిడ్జ్ లో పెడితే అట్లా అయిపోతాయి అన్నవి. అంతేగా అంతేగా. ఆ? ఏందిరా ఏంది అది? ఏందిరా అది? రెండు చాలా ఘోరంగా కనిపిస్తుంది ఉందిరా అది. నీకు చాలా ఘోరంగా అనిపిస్తుందిరా ఇప్పుడు అది. ఇది ఫ్రెష్ సంక్రాంతి గుర్తొస్తుంది. గొబ్బెమ్మని గొప్ప. గొబ్బెమ్మ గుర్తొస్తుంది. అంటే అప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు మేబీ పెట్టుకొని ఉండొచ్చు ఫ్రిడ్జ్ లో. అదే ఫ్రిడ్జ్ పెడతారా? గోరింటాకేమోరా. నువ్వు వాళ్ళని నిజంగా క్వశ్చన్ అడుగుతున్నావా? ఉన్నప్పుడు గొబ్బెమ్మ ఉండడంలో తప్పేముంది? ఓ అట్లా వచ్చినావా నువ్వు? ఇది గోరింటాకు. గోరింటాకు అక్షయ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అక్షయ్ కలర్ కలర్ ఎంతమందికి పెట్టినావు ఏంది గోరింటాకు ఇప్పుడు? అంత లేదు, ఆహా. అంత లేదు. మా ఇంట్లో చూసిన ఒకసారి, అందుకే డౌట్ వచ్చింది. ఈ కలర్ అయినా కొంచెం ఫ్రెష్ ఉందా? ఫ్రెష్ ఉండే మాది. పక్కన ఎల్లో ఉంది, అదేంది? అంటే అది అంటే టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయ్యి పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. చాలా రోజులు పక్కకి జరిగినాయి. పాతది కొత్తది అందులో అన్ని మిక్స్ అయిపోయినాయి. టాక్సిన్స్ ఉంటే ఇట్లా పక్కకి వెళ్ళిపోయాయి. ఏమిటో వీడేం మాట్లాడుతున్నాడో నాకు ముక్క అర్థం కాలేదు. గ్రేప్స్ ఎలా నలిగిపోయి ఉంది చూడండి. నలిగిపోలేదు, ఎండిపోయింది. ఫ్రిడ్జ్లోనే ఎండిపోయింది. సరే తినండి Grapes కావాలంటే. పోయినారా అవి? పాపం ఫ్రిడ్జ్ అనుకుండొచ్చు. అసలు ఎన్నెన్నో దారుణాలు చూసాను కానీ ఎన్ని 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 దారుణాలండి. Grapes, ఏదైనా కొత్త grapes ఐటమ్ కాదు. తేగానే ఫ్రిడ్జ్ అంటది, రండి రండి కూర్చోండి కూర్చోండి అని. ఎలాగో మీరు ఇక్కడ అందరితో ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఒక 10 ఏళ్ళు ఇక్కడే ఉండాలి. పాపం ఫ్రిడ్జ్ ఇన్నర్ ఫీలింగ్స్ ఇవి. ఒక 2 ఏళ్ళు అయినాక సేమ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు వేరే డైలాగ్ ఉంటది. వీడిని ఎవరు కూర్చోబెట్టారు లోపల? ఇంకా వీడెందుకు థింగ్ ఏంటంటే ఈ మధ్యలో, ఎందుకంటే మేము ఫాస్ట్ డెలివరీ యాప్ తర్వాత మాకు పార్సల్స్ అవన్నీ అలా వస్తూనే ఉంటాయి. రోజుకి అలా వస్తూనే ఉంటాయి. ఎండలు కదా, ఈ డెలివరీ పార్ట్నర్స్ అందరికి చాలా దాహంగా ఉంటది. ప్రతిసారి ఎక్కువ మంది వస్తారు కదా, మనం మజ్జిగ చేస్తూ ఉండలేమని చెప్పి ఇలా మజ్జిగలు కొనిపెట్టేసాము. కొనిపెట్టేస్తే వాళ్ళు అరే ఎంత మంచి వాళ్ళు రా వీళ్ళు. అంటే డెలివరీ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి మజ్జిగ ఇస్తారు. ఎంతైనా అక్క మనసు చాలా గొప్పది. అట్లా డెలివరీకి వచ్చేటోళ్ళకి కూడా అట్లా చల్లగా ఉండిపోవాలని మజ్జిగ ఇస్తారు. ఇస్తారంటే గ్రేట్. 2 మెట్లు ఎక్కేసింది. తర్వాత ఈ 2 కూడా ఆవకాయ పచ్చళ్ళే. ఈ కంపార్ట్మెంట్ కూడా ఫినిష్ అయిపోయింది. గైస్ ఈ న్యూస్ పేపర్ వేసిరా కింద అనుకుంటా. అదో? ఎస్ ఎస్ న్యూస్ పేపరా? న్యూస్ పేపర్ ఫస్ట్ మనం కూడా ఇంత వెరైటీ ఎప్పుడు ట్రై చేయలేదురా. మనకు కూడా రైతు అదే కదా, షెల్ఫ్ లో న్యూస్ పేపర్ వేసి పైన సామాన్ పెడతారు కదా, సో ఇది కూడా ఫ్రిడ్జ్ లో అదే సెల్ఫ్ లాగానే ట్రీట్ చేస్తారు వాళ్ళు. మరి అన్ని ముగ్గు పిండి అక్కడ ఉన్నది అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి సెల్ఫే అని. అట్లా న్యూస్ పేపర్ దాంట్లో వేస్తే ఏదైనా చల్లటి వార్త వింటారేమో అని. ఓహో ఓహో అంతుందా అందులో?
అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏందిరా అది దానిమ్మ ప్రోమోగ్రానేట్ రా, సగం తిన్నది. దానిమ్మ ఇవ్వడం సాధన తింటారా? దానిమ్మ కోస్తే, ఐ మీన్ దానిమ్మ కోస్తే, దానిమ్మ పండు కోస్తే అప్పుడే తినేస్తాయి. అయితే దాన్ని సాగు కోసి, అది కూడా సాగు కూడా కాదు, 20% కోసి ఫ్రిడ్జ్ లో పెట్టి చూసావా? ఎవరు ఆత్మలు అది ఎవరు తినేది? పిట్టలు తింటే అట్లా. అది 40% కోస్తే గానీ లోపల ఉండే రావు బయటికి. అదే కదా. ఈ అమ్మ సగం తిన్న ఆమ్లెట్ తిని పెట్టినా నేను గానీ దానికంటే దారుణంగా ఉందిరా ఇది. అది నయం అనిపిస్తుంది నిజంగా ఇది చూసి. కదా అదే కదా, నా సగం తిన్న ఆమ్లెట్ నేను దీనికంటే. చట్నీ అది, ఏందిరా అది? చట్నీ అంట, ఏందది? చట్నీ. ఇదైతే నిజంగా చట్నీ లాగానే ఉందా? షిట్నీ లెక్క ఉంది. కరెక్ట్, షిట్నీ లెక్క ఉంది ఇది. చింటుగాడు గుర్తొస్తుంది. తీరా ఫ్రేమ్ తీరా, అసలు అది చూడబుద్ధి కావట్లేదు నాకైతే. అది అసలు ఏంట్రా ఈ రకరకాలుగా బ్లాక్ ఒకటి, డార్క్ ఎల్లో ఒకటి, రకరకాలుగా ఉంది మాస్టర్ వీడ మొత్తం. ఎదురా అవి నువ్వు పైన టెక్స్చర్ అబ్జర్వ్ చేస్తలేవు. స్లో కూడా పడ్డది. ఆ బంప్ అది అన్ని కూడా అబ్జర్వ్ చేస్తలేవు అసలు. అంటే తినే ముందు ఫుడ్ లెక్క లేదు ఇది. పచ్చళ్ళు చట్నీలు మానేసేటట్టు తినే ముందు ఫుడ్ లెక్క అయితే లేదురా ఇది. తినే తర్వాత అరిగిపోయినాక బయటకు వచ్చే ఫుడ్ లెక్క. అదే ఫ్రిడ్జ్ లెక్క బయటకు వచ్చిన ఫుడ్ లెక్క కాదురా. బై మిస్టేక్ ఎవరైనా సరే మన వాళ్ళు, మన ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ ఈ వీడియో తినేటప్పుడు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? చాలా మంది అట్లనే చూస్తారు. చాలా మంది తినేటప్పుడు చూస్తారు వాళ్ళ వీడియోలు. ఏం కాదులే, ఏమో చట్నీ అది అంటే తినకముందు, తిన్న తర్వాత అంతే. బట్ మేము పర్చేస్ చేసి పెట్టుకున్నాం. ఎందుకు అంటే మాకు ఆల్రెడీ పొట్టలో ఫ్యాట్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ లో కూడా ఫ్యాట్ ఉండాలి. ఏం లాజిక్ అయ్యా. మేము చెప్పినాం ఇందాక, ఫ్రిడ్జ్ లో పొట్టల నుంచి బయటకు వస్తుంది అంటే నువ్వు ఇందాక ఏమన్నారు అట్లా కూడా వస్తుంది అని చూసినా. ఫ్రిడ్జ్ ఫ్యాట్ ఉండాలని పొట్ట లోపల వాళ్ళు ఫ్రిడ్జ్ ని ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు. దాని నుంచి కడుపులో నుంచి బయటకు వచ్చినాయి అన్ని ప్రోడక్ట్స్. అంటే అంటే బయటికి జస్ట్ అంటే నెక్స్ట్ బయటకు వచ్చి ప్రోడక్ట్ అనమాట. ఎస్. ఏమైందిరా? ఎవర్రా ఎడిటర్? ఎందుకు కట్ కాదండి, అది వీడియో తీసినప్పుడు ఎట్లా చెప్పారు? అదే కదా, అదే కదా. అసలు ఏమైందిరా? ఎవరు బాంబు వదిలినట్టారు, మొత్తం ఆడ ముక్కు పట్టుకుంటారు అంటే అదే ఉంటది, ఇంకేముంటది. అంతే. కాకపోతే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ ఇంకా డేంజర్ ఉన్నాయి. కాకపోతే కూలింగ్ వల్ల స్మెల్ వస్తలేదు అనుకోండి. ఓహో, బాంబు వదిలింది అక్క కాదు, ఓహో చెల్లి. సైలెంట్ గా మేనర్స్ లేకుండా అంటాడు ఎంత పద్ధతి అసలుకి. మేనర్స్ అది కూడా బేస్ వాయిస్. మేనర్స్ లేవు లేకుండా ఏంటిది అంటే అదే అంటే ఇప్పుడు మేనర్స్ అడిగి వస్తుందా? మేనర్స్ అడిగి వచ్చేస్తుంది కానీ కాదు. ఇప్పుడు ఇది అంతా చేయకపోతే మాకు తెలియని కూడా తెలియకపోయేది. అదే అదే ఇది కూడా పెట్టిరంటే ఇది కూడా పెట్టిరంటే ఆ గుండె బతకాలి అసలు. అంతకు మంచి అని చెప్పారు కదా, ఇదే అనుకుంటా. మేనర్స్ లేకుండా అది దానికి కాదు ఆయన అన్నాడు చూడు, డైలాగ్ డెలివరీ సైలెంట్ గా వేసేసి మళ్ళీ పెట్టాడు డైలాగ్. రిపీట్
ఎట్లా ఎందుకు బ్యాలెన్స్ నువ్వు బ్యాలెన్స్ నువ్వు అనుకున్నాను వేసేసి కూడా సైలెంట్ గా వదిలేసిందంటే తర్వాత ఇది ఒక ఏదో పొడి, పప్పు పొడి. తర్వాత ఏమో ఇక్కడ మళ్ళా పప్పు కూడా. ఎన్ని పప్పు పొడులు ఉంటాయరా? కానీ పప్పు తినాలి, పొడిలు తింటే ఇట్లానే ఉంటది. అదే ఆ పప్పు పొడి ఆ పాపకు తినిపించకండి. కాదు పప్పు తినాలి, అందుకనే పప్పు పొడిలు తినద్దు. ఏమైతుందో ఆల్రెడీ చూసినావు ఇప్పుడే. లైవ్ ఎగ్జాంపుల్. నో పొడి, ఓన్లీ పప్పు. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ ఫ్రిడ్జ్ టూర్ అన్నమాట. సో మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో కూడా ఏదైనా చాలా రోజుల నుంచి ఉన్న వస్తువు ఏది ఉందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఒకవేళ ఏదైనా వస్తువు ఉంటే అది ఎన్ని డేస్ అంటే 2 months 3 months అది కూడా కమెంట్ చేయండి. ఎన్ని డేస్ రికార్డ్ బ్రేక్ చేయండి. ఓవర్ ది రికార్డ్ బ్రేక్ అయితే మీకు ఈ ఫ్రిడ్జ్ టూర్ ఇష్టాక అంటే ఇంతకు మించిన ఫ్రిడ్జ్ టూర్ ఏదైనా ఉంటే అది కూడా మాకు చెప్పండి, చూస్తాం. నాకు తెలిసి ఉండదు ఇంతకు మించి ఏది ఉండదు. ఇంతకు మించి ఫ్రిడ్జ్ టూర్ ఇది. అంతకు మించింది అసలు ఏది ఉండదు. సపోర్ట్ సారీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.